ఇచ్చిన హామీ మేరకు ప్రధాని మోదీ వెంటనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని మాదిగ ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లు కోసం జరిగిన పోరాటంలో అసువులు పాసిన మాదిగ అమరవీరులకు మాదిగ ఐక్యవేదిక నాయకులు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఎంఆర్పీఎస్ స్వచ్ఛంద సంస్థల పోరాటంతో గతంలో సాధించుకున్న ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఫలాలు దక్కినట్టే దక్కి చేతికి అందకుండా పోయాయని మాదిగ ఐక్యవేదిక నాయకులు వాపోయారు. గత రాష్ట్ర శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపినా ఇంతవరకు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదు పొందడం లేదన్నారు. ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన ఎస్సీ వర్గీకరణ కమిటీ నివేదికను సత్వరమే తీసుకుని పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించి సామాజిక న్యాయం జరిగేలా చూడాలన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కూడా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. గత 30 సంవత్సరాల క్రితం ఏర్పడ్డటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి మాదిగ సోదరులు అసూలు బాయడం అనేటువంటి జరిగింది. మరి అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణలో మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మరి అనేకమైనటువంటి మాదిగ సామాజిక స్వచ్ఛంద సంస్థలు కూడా అనేక పోరాటాలు చేసి సాధించినటువంటి రిజర్వేషన్ ఫలాలు దక్కినట్టే దక్కి మరి చేతికందకుండా పోవడం జరిగింది. గతంలో శాసనసభలో కూడా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం అనేటువంటి జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చినటువంటి సందర్భంలో ఏబిసిడీలకు చట్టబద్ధత కల్పిస్తారని మందకృష్ణ మాదిగ గారికి సభావేదిక ముఖంగా హామీ ఇచ్చి దానికి ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. మరి ఆ కమిటీ యొక్క నివేదికను సత్వరమే తెప్పించి ఈ ఏబిసిడి వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసి చిరకాల వాంఛైనటువంటి మాదిగల యొక్క ఏబిసిడి వర్గీకరణ సాధించి వారిని విద్యా ఉద్యోగ రంగాల లోపల సామాజిక న్యాయం జరిగేటట్టు కృషి చేయాలని మరి దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అతి త్వరగా సామాజిక న్యాయం జరిగే విధంగా ఏబిసిడి వర్గీకరణ జరిపి మరి మాదిగ ఉపకులాలకు న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతాం.